హాయ్, బాగున్నారు అందరూ? షాపింగ్ చేసినానండి కొన్ని శారీస్. కొన్ని బయట కొన్నాను లోకల్ షాప్స్లో, కొన్ని ఏమో ఆన్లైన్ నుంచి తెప్పించిన. అవి మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నా. ముందుగా ఆన్లైన్లో తెప్పించి చూపిస్తానండి. సిక్స్ శారీస్ తెప్పించిన, అన్ని కాటన్వే, మల్ కాటన్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. ఫస్ట్ ఈ శారీ అండి, రెడ్ శారీ మీద కలంకారీ ప్రింట్ వచ్చిందండి. కలంకారీ ప్రింట్, రెడ్ శారీ, బ్లాక్ బార్డర్ వచ్చింది. బ్లాక్ కాంబినేషన్లో, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. కలంకారీ శారీ అండి ఇది, కలంకారీ ప్రింట్. కలంకారీ ప్రింట్ అనగానే చాలా కాస్ట్ ఉంటాయి కదండి, ఇది కొంచెం తక్కువకే వచ్చింది నాకు ఆఫర్లో. ఇది పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజు. బ్లాక్ మీద క్రీమ్ కలర్ డిజైన్ డాట్స్ లాగా వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది నేను మల్ కాటన్ అని మెన్షన్ చేసింటే కొన్నానండి, కానీ ఇది మల్ కాటన్ కాదు, కొంచెం సిల్క్ మిక్సింగ్ వచ్చింది. అయినా కూడా ఈ డిజైన్ నచ్చి నాకు బాగుందని మా పాప ఇంకా ఉంచేసుకున్నా. ఇది మా అమ్మాయి కొనిందండి. ఇంకా నీకు ఏది ఇష్టం మమ్మీ అంటే నేను ఎక్కువ కాటన్ శారీసే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే కాటన్ శారీస్ అయితే మనకి పని చేసుకునేటప్పుడు ఇంట్లో బయటికి వెళ్ళాలన్నా కూడా కట్టుకుని వెళ్ళొచ్చండి. ఇవి మల్ కాటన్ కాబట్టి మనం గంజి పెట్టే పని కూడా ఉండదు. ఈ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. ఇది మల్ కాటన్ అండి, ప్యూరు. ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి, బాగా వచ్చింది కదా డిజైను. ఇది శారీ అంతా ఇట్లా ఉంటుంది. ఇది బ్లౌజు, బ్లాక్ క్రీమ్ కాంబినేషన్లో వచ్చింది. మనం దీనికి ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ బ్లాక్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఒక బ్లాక్ బ్లౌజ్, నేనైతే ఒక బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్ కుట్టించుకోమని ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే చాలా శారీస్ మీదకి యూజ్ అవుతుంది అది మనకి. నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తా. ఈ కలర్ నా దగ్గర లేదండి, పింక్, ప్యూర్ పింక్ వచ్చింది కదా, బాగుందని చెప్పేసి తీసుకున్నా. ఇది కూడా మల్ కాటనే. ఇది పళ్ళు ఇట్లా వచ్చింది. ఇది బ్లౌజు. మీకు ఈ బ్లౌజు వద్దనుకుంటే ప్లెయిన్ పింక్ అయినా సరే బాగుంటుంది దీనిపైకి. ఏదైనా వైట్ బ్లౌజ్లో మీకు పేరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నాకైతే నచ్చింది, అదే కుట్టించుకుంటా బ్లౌజు. శారీ అంతా ఇట్లా వచ్చింది, చిన్న ట్రీ లాగా వచ్చి లీవ్స్ లాగా వచ్చింది. చాలా స్మూత్గా బాగుంది. ఇది ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఇది కూడా మల్ కాటనే. ఇది శారీ అంతా ఇట్లా వచ్చింది, చిన్న చిన్న డాట్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఇది బ్లౌజు, బ్లాక్ పైన క్రీమ్ కలర్ డాట్స్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. చాలా బాగుందండి బ్లౌజు. ఇది పళ్ళు శారీకి. సెపరేట్ బ్లౌజ్ ఇచ్చినాడండి. నేను ఇంతకుముందు చెప్పినా కదా మీకు, బ్లాక్ ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంటే మీకు ఇవేమి నచ్చకపోతే ప్లెయిన్ అన్న వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఇదైనా కుట్టించుకోవచ్చు. అది కాకుండా శారీకి చిన్న బోర్డర్ లాగా వచ్చింది. ఇదేం సెపరేట్గా స్టిచ్ చేయలేదు, దానిలోనే వచ్చింది, చిన్న జరీ బోర్డర్ లాగా వచ్చింది అంతే. బాగుందండి ఇది కూడా శారీ. ఈ రెండు శారీస్ ఒకటేసారి ఆర్డర్ చేసిన, అందుకని ఒకటే దాంట్లో పంపించారు వాళ్ళు. ఇది ఆరెంజ్ విత్ వైట్ కాంబినేషన్ అండి. ఎట్లా వస్తుందంటే, ఇది మధ్యలో మనం కుచ్చులు వస్తాయి కదా, కుచ్చుల ప్లేస్లో ఇవి వస్తాయి డిజైన్ ఇట్లాగా, ఆకులాగా పెద్ద స్టెమ్ లాగా వచ్చి పొడుగ్గా పైనుంచి కింద దాకా బాగా కనిపిస్తుంది. మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది. ఇదేమో బ్లౌజు వైట్ అండ్ బ్లాక్. ఇది కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ శారీకి బ్లౌజ్ కుట్టించుకోండి, అప్పుడే లుక్ భలే ఉంటుంది. అసలుకి చాలా బాగుంది ఇది డిజైన్. ఇదేంది వైట్ వచ్చిందని అనుకోవద్దు, ఎందుకంటే శారీలో కూడా వైట్ మిక్సింగ్ వచ్చింది కదా, అందుకు వైట్ ఇచ్చినాడు. శారీ అంతా ఇట్లా ప్లెయిన్గా వస్తుంది, మన కుచ్చుల దగ్గర ఇట్లా వస్తుంది. ఇదేమో పళ్ళుకి ఇట్లా చెక్స్ లాగా వచ్చింది, పెద్ద పెద్ద చెక్స్ లాగా. ఇది బ్లౌజ్. సూపర్ ఉందండి అసలు కాంబినేషన్, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్. ప్లస్ ఈ బ్లౌజ్ హైలైట్. లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా రోజులు బాగుంటుంది. మల్ కాటన్ నేను ఆల్రెడీ వాడుతున్నానండి చాలా సారీస్. మనకి గంజి పెట్టే ప్రాబ్లం ఉండదు దాంతో. గంజి పెడితే కొంచెం స్మెల్ కూడా వస్తాయి కదా వానల కాలం శారీస్, అది పెట్టకుండానే కట్టుకోవచ్చు. నేను చాలా వాడుతున్నా. ఇది ఎల్లో విత్ బ్లాక్. ఆల్రెడీ ఒక ఎల్లో చూపించినా కదా, అది వేరే షేడు, ఇది వేరే షేడు. ఇది ఒకటి చూపించా కదా మీకు, ఇది మస్టర్డ్ కలర్ అండి. ఇదేమో ప్యూర్ ఎల్లో, బాగుంది విత్ బ్లాక్. ఇది పోచంపల్లి బోర్డర్ డిజైన్లో వచ్చింది చూడండి, పోచంపల్లి డిజైన్.
ఇది కూడా మల్ కాటనే. ఇది వచ్చేసి పళ్ళు అండి, చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇది వచ్చేసి బ్లౌజు, ఇదంతా కూడా పళ్ళు డిజైన్. శారీ వచ్చి ఇట్లా వస్తుంది, మొత్తం మధ్యలో ఇట్లా వస్తుంది, పైన కింద బోర్డరు పోచంపల్లి స్టైల్లో డిజైన్ వచ్చింది. సూపర్ ఉన్నాయండి, అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. మేమైతే ఏం ప్రమోట్ చేయట్లా, నార్మల్గా చెప్తున్నాను. నేను తెప్పించుకున్నా, నేను కాటన్ శారీస్ ఎక్కువ వాడతానని చెప్పే కదా, ఓన్లీ వీడియోస్ పరంగా నేను సిల్క్ కడతా. కానీ నేనైతే ఎప్పుడు చూడండి పక్కాగా నేను డైలీ కాటన్ శారీసే వేర్ చేస్తా, ఎందుకంటే నాకు కాటనే కంఫర్ట్గా ఉంటాయి. అందుకని ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చండి. ఇవి చిన్నపిల్లలని కాదు, మీడియం ఏజ్ వాళ్ళని కాదు, పెద్దోళ్ళని కాదు, అందరు కట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే ఇందులో బ్లౌజులు కుట్టించుకోకుండా వాళ్ళకి మీటర్ పన్నా కావాలి కాబట్టి ఇట్లా ప్లెయిన్ తీసుకుంటే బ్లాక్ కానీ ఎల్లో కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఒక మాదిరి మీడియంగా ఉన్న వాళ్ళైతే ఇందులో ఉన్న బ్లౌజులు కుట్టించుకుంటే బాగుంటాయి. నేనైతే కుట్టించుకుంటానండి, నాకు ఇష్టం శారీస్లో వచ్చే బ్లౌజులన్నీ కుట్టించుకుంటా. అంతేనండి, ఒక 6 తెప్పించిన, ఒకటి మా పాప కొనింది, మిగతావి నేను ఆర్డర్ పెట్టిన. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి తొందరలోనే, నేను ఈ శారీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికని తీసుకున్నాను. మొన్ననే రీసెంట్గా నా బర్త్డే కూడా అయింది. ఇంకా మా వారు తీసుకోమంటే శారీస్, కాటన్ శారీస్ అన్నీ ఆన్లైన్లో పెట్టుకున్నా. ఇదేమో ఆఫ్లైన్లోనే తీసుకున్నా. చూపిస్తాను మీకు ఎట్లుందో చెప్పండి. అమ్మవారి దగ్గర పెట్టాలని నేను మంచం పైన పెట్టట్లేదు, ఒళ్ళోనే చూపిస్తాను చూడండి. గ్రీన్ శారీ విత్ గోల్డ్ బోర్డర్. అమ్మవారి దగ్గర గ్రీన్ పెట్టుకుంటే బాగా మంచిది కదా అని గ్రీన్ తీసుకున్నా. గ్రీన్ ఎల్లో రెడ్ పెట్టుకుంటారు కదా, అట్లా. ఎట్లా ఉంది చెప్పండి, నా సెలెక్షన్ బాగుందా? ఇది ప్లెయిన్ బ్లౌజ్ అంతా ఇట్లా ప్లెయిన్ వచ్చిందండి. ప్లెయిన్ వచ్చి శారీకి వచ్చిన బార్డరే 2 సైడ్స్ వచ్చింది. మనం హ్యాండ్స్కి మొత్తానికి వేయించుకోవచ్చు, ఇంత బార్డర్ లానే హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు, లేదు ఇష్టం లేదనుకుంటే ఇట్లా స్మాల్ బార్డర్ అయినా వేసుకోవచ్చు. ఇది పళ్ళు, ఇది శారీ అండి, ఇది పళ్ళు. దగ్గరగా చూసే కానీ మీకు రెండు డిఫరెన్స్ ఏం తెలీదు. నేనేమంటే డార్క్ గ్రీన్ కదా, నాకు అమ్మవారి దగ్గరికి బాగుంటుందని తీసుకున్నా అంతే. ఎట్లా ఉంది, నచ్చిందా శారీ, బాగుందా? ఎట్లుందో చెప్పండి, కామెంట్ పెట్టండి ఎట్లుందో. 4000 పడిందండి శారీ. మా ఊర్లోనే నంద్యాలలోనే సిఎంఆర్ ఉంటే అక్కడ షాప్లో తీసుకున్నాను. లాస్ట్ టైం మా పాపకి డ్రెస్సులు తీసుకున్నాం కదా, ఆ టైంలోనే నా బర్త్డే రోజునే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా అది మీకు ఏం చూపించలేదు, కొద్దిగా లేట్ అయిందని మేము చూపించలేదు శారీస్ దగ్గర. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు శారీస్ కలెక్షన్ దగ్గర కూడా చూపిస్తాము. ఆ రోజే ఇదొక శారీ తీసుకున్నానండి మా పాపకి, బాగుంటుందని తీసుకునింటే మా అమ్మాయికి ఈ కలర్ ఉంది మా, వద్దు నువ్వే కుట్టించుకో అంటుంది. చూద్దాం, కుట్టించుకుంటే లేదంటే ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కన్నా కుట్టిద్దామని చూస్తున్నా. శారీ అంతా ఇట్లానే ఉంటుందండి, ఓన్లీ బార్డర్ మాత్రం ఇట్లా ఇస్తాడు పైన కింద. బాగుంది, ప్లెయిన్గా సింపుల్గా బాగుందని తీసుకున్నాను. చూద్దాం, మా పాపకి వద్దంటే నేనే కుట్టించేసుకుంటా. సింపుల్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుందండి, షైనీగా. ఇది టిష్యూ సిల్క్ అండి, ఇది శారీ చాలా నీట్గా వచ్చింది. వర్క్ కూడా ఇదేం పోయేది కాదు, కాకపోతే మిషన్ వాష్ చేయకూడదు. ఇది ఓన్లీ బకెట్లో హ్యాండ్ వాష్తో ఊరికి ఇట్లా ముంచి తీయాలంటే, మిషన్లో వేస్తే మాత్రం ఇవన్నీ ఊడిపోతాయి. ఈ శారీ కాస్ట్ పడడానికి రీజను ఈ శారీకి ఇచ్చిన ఇది అంచు మగ్గం వర్క్ వచ్చిందండి. చాలా బాగుంటుంది అసలు, కట్టుకున్న కూడా లుక్. ఇదేమంటే వెర్రిగా కనబడకుండా డీసెంట్గా ఇందులో కలిసిపోయేలాగా సెల్ఫ్ కలర్ ఇచ్చినారు. ఈ డిజైన్ కూడా మొత్తం శారీ అంతా వస్తుంది బోర్డరు. ఎవరైనా కట్టుకోవచ్చులేండి, దాని ఏముంది, ఇప్పుడు అన్ని రకాలు కట్టుకుంటున్నారు కదా. నాకైతే బాగా నచ్చింది కలర్, అందుకే తీసుకున్నా. అంతే అండి ఈ వీడియోలో. నేను కొత్తగా కొనుక్కున్న శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా. బాగున్నాయా లేదా, నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను మీకు వీడియోలో చూపించేటప్పుడు. ఇప్పుడు ఎవరికైనా మీకు ఈ శారీస్ నచ్చితే కనుక, నేను ఆన్లైన్లోనే కొన్నాను చాలా వరకు, అడగండి కామెంట్లో. అడిగింటే మా పాపతో నేను లింక్ పెట్టిస్తా. మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే అడగండి, పర్వాలేదు. ఎట్లున్నాయో నా శారీ కలెక్షన్ అంతా, నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. నేను ఫెస్టివల్ కింద తీసుకున్నా కదా అమ్మవారి శారీ, ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా ఎట్లుందో. నెక్స్ట్ వీడియోలో నావి మా పిల్లలవి శారీస్ చూపిస్తాండి, పట్టు శారీస్. అవి కొన్ని కుట్టనివి కూడా ఉన్నాయి, కుట్టనివి ఉన్నాయి. వర్క్ అది ఎట్లా చేయించుకున్నామో అవి చూపిస్తాను. మీకు ఏ వీడియోస్ నచ్చుతాయో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మేము కొత్త ఛానల్ కదా, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మాకు వీలైనట్టు తీస్తున్నాము, మంచిగానే తీస్తున్నామని అనుకుంటున్నాము. నేను చేసే వంటల్ని చూపిస్తున్నా, మా ఫ్యామిలీ విషయాలు, మేము బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసేటివి కూడా పెడుతున్నా. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తే మాకు ఎంకరేజ్గా ఉంటుంది. చాలా కష్టపడి తీయాలండి వీడియోస్ అంటే. నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నేనైతే కొత్త వాళ్ళని, కొత్త ఛానల్స్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటా, ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న ఛానల్స్నే మనం ఎంకరేజ్ చేసి చూస్తూ ఉంటే లేని వాళ్ళని ఎవరు చూస్తారు అన్నట్టుగా నేను కొత్త ఛానల్స్ నోటిఫికేషన్ రాగానే నేను అది ఓపెన్ చేసి చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటా.
నేను ఛానల్ పెట్టకముందు చెప్తున్నా ఈ విషయాలన్నీ. దానివల్ల మనం వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. నేను ఏదో నార్మల్గా వీడియోస్ చూసేదాన్ని, నచ్చితే లైక్ చేసేదాన్ని. ఎక్కువ నేను రమారావు గారి సుమన్ టీవీలో ఆవిడ చెప్పే స్టోరీస్ వింటుంటా, కొంచెం నాకు టైం పాస్గా ఉంటాయని. ఇంకా వంటల ఛానల్స్ చూస్తాను, గార్డెనింగ్ ఛానల్స్ చూస్తాను. ఇవన్నీ చూసి మోటివేషన్ అనిపించి మా పాప నువ్వు కూడా పెట్టు మమ్మీ ఒక ఛానల్, మనం కూడా చేద్దాము, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా అవే చూపిద్దాము అని చెప్పింది. పెట్టి కూడా చాలా రోజులైంది, సబ్స్క్రైబర్స్ పెరగట్లా, వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. అంటే ఇంకా మనకి ఎంకరేజ్మెంట్ ఎట్లా వస్తుంది, చూసి బాగా మీరు ఇష్టపడితేనే కదా మాకు ఎంకరేజ్ వచ్చేది. ఇంకా కొత్త కొత్తవి చేయాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయి. యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఈజీ కాదండి. నాకు పెట్టకముందు దానికోసం అయితే ఏదో అనుకునేదాన్ని, కానీ వీడియోలు తీసి పెట్టేస్తారులే అని అనుకునేదాన్ని. నేనైతే తప్పుగా అయితే కాదు, ఈజీగా చేసి పెడతారులే అని అనుకునేదాన్ని. అది ఇప్పుడు చేస్తుంటే చూస్తున్నా, నేనైతే ఓన్లీ చేసి చూపిస్తా. మా పాప అన్నీ అప్లోడ్ చేసుకోవడము, వీడియోలు తీయడము, దాన్ని మళ్ళీ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టడము, అసలు చాలా కష్టపడుతుంది మా పాప అయితే ఈ విషయంలో. అయితే అందరూ ఇట్లానే కష్టపడుతున్నారా అని ఇప్పుడు తెలుస్తుంది నాకైతే. యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం పెట్టడము, దాన్ని చేయడము అసలు అంత ఈజీనే కాదండి. ఎవరు అట్లా అనుకోవద్దు, చూసేవాళ్ళు చాలా కష్టపడాలి, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, తీసేవాళ్ళు కష్టం ఉంటుంది. మనం కూడా నార్మల్గా ఇంట్లో ఉన్నట్టు ఉండలేం కదా. వీడియోల్లో వంటలు చేయాలన్నా కూడా చాలా టైం టేకింగ్ ఉంటుంది ఇట్లా వీడియోలు తీయాలంటే. ఏదో మీకు కొంచెం చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. నా మాటలు, మా ఛానల్, నా వంటలు, మా ఫ్యామిలీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి నా మాటలు విన్నందుకు. ఇంకా అంతేనండి ఈరోజుకి వీడియో. బాయ్ అండి.